హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. మెంటల్ అబిలిటీస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి బేసిక్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఫ్యూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 4/5 ఆఫ్ అ సర్టెన్ సమ్ ఫర్ 2 years. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సమ్ అని అంటే ప్రిన్సిపల్ అని అర్థం. ఇక్కడ ఏమన్నాడు, ద ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ అ సర్టెన్ సమ్ అంటే ప్రిన్సిపల్ అని గుర్తుపెట్టుకోండి, ఫర్ 2 years. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పీని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, I/P ఈజ్ ఈక్వల్ టు 4/5. దీని నుంచి మనకి ఏం అర్థమైంది, I ఈజ్ ఈక్వల్ టు 4, P ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు. రేట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి, రేట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఇంట్రెస్ట్ ఎంత, 4 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఎంత, 5 ఇంటూ టైం ఎంత, 2 years. సో 2 ones 2 2s, 5 ones 5 20s, 2 into 20 ఎంత, 40. సో మన రేట్ పర్సంటేజ్ వచ్చేసింది. రేట్ ఈజ్ ఈక్వల్ టు 40% అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ 7/6 ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years ఎట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక సర్టెన్ రేట్కి అమౌంట్ అనేది 7/6 అవుతుంది. సమ్ అంటే ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అని చెప్పాను. టైం ఎంత ఇచ్చాడు, 3 years ఇచ్చాడు. ఇక్కడ ద సమ్ ఆఫ్ మనీ బికమ్ 7/6 ఇట్ సెల్ఫ్. అమౌంట్ అనేది 7/6 అవుతుంది. సమ్ అంటే ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అని చెప్పాను. టైం వచ్చేసి 3 years ఇచ్చాడు. రేట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈ పీని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే A/P ఈజ్ ఈక్వల్ టు 7/6. దీని ద్వారా మనకి ఏమర్థమైంది, A ఈజ్ ఈక్వల్ టు 7, P ఈజ్ ఈక్వల్ టు 6. కానీ మనకి రేట్ కావాలి. రేట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, I ఇంటూ 100 బై P ఇంటూ T. ఇప్పుడు ఇంట్రెస్ట్ I కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో A వచ్చేసి 7, P వచ్చేసి 6. 7 - 6 దట్ ఈజ్ 1. I ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు I వాల్యూ, P వాల్యూ, T వాల్యూ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాడమే. I ఎంత, 1 ఇంటూ 100 బై P ఎంత, 6 ఇంటూ టైం వచ్చేసి 3 years. సో 2 3s 6, 2 50s 100. సో ఏం మిగిలింది, 50 డివైడెడ్ బై 3 ఇంటూ 3 అంటే 50 డివైడెడ్ బై 9 అని అర్థం. 50ని 9 తోటి డివైడ్ చేస్తే 9 5s ఎంత, 45. మళ్ళీ ఏం మిగిలింది, 5. సో 5/9% అని అర్థం. దట్ ఈక్వల్ టు 5/9% అని అర్థం. సో ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏ. అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ మనీ బికమ్ 7/4 ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years ఎట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, సర్టెన్ రేట్కి మన అమౌంట్ అనేది 7/4 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో, 6 yearsలో. అయితే ఆ రేట్ ఏంటో కనుక్కోమన్నాడు. సమ్ అంటే ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అని చెప్పాను. క్వశ్చన్లో మనకి ఏం డేటా ఇచ్చాడు, అమౌంట్ అనేది 7/4 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో, 6 yearsలో.
సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6 years అని అర్థం. సమ్ అంటే ప్రిన్సిపల్ అని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే A/P ఈజ్ ఈక్వల్ టు 7/4. సో దీని ద్వారా మనకి ఏమర్థమైంది? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 4. అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఏంటో కనుక్కోవాలి. రేట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 100 డివైడెడ్ బై P ఇంటూ T. ఇప్పుడు మనకి I కావాలి. I కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P, దట్ ఈస్ 7 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసు, ప్రిన్సిపల్ ఏంటో తెలుసు, టైం ఏంటో తెలుసు, రేట్ కనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. I ఎంత? 3 ఇంటూ 100 డివైడెడ్ బై P ఎంత? 4. టైం వచ్చేసి 6. 3 1s 3 2s 2 1s 2 50s 2 2s 2 25s. సో ఏం మిగిలింది? 25/2. 25/2 అంటే మీనింగ్ ఏంటి? 2 12s 24. ఎంత మిగిలింది? 1. 12 1/2% అని అర్థం. 1/2 ఇస్తే ఓకే. 1/2ని మనం 0.5 అని కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ హాఫ్ని 12.5% అని కూడా రాసుకోవచ్చు కదా. సో క్వశ్చన్లో 12 1/2 ఇస్తే దీనికి టిక్ చేయండి, 12.5 ఇస్తే దీనికి టిక్ చేయండి, సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సమ్ ఆఫ్ ₹1600 gives a simple interest 252 rupees in 2 years 3 months. Find rate. ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా సమ్ ఇచ్చాడు, అంటే డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఏంటో ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1600. నెక్స్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు? 252 రూపీస్. I ఈజ్ ఈక్వల్ టు 252. నెక్స్ట్ టైం ఎంత? 2 years 3 months. 3 months టోటల్గా ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి? 12 months. 3 months అంటే మీనింగ్ ఏంటి? 3 1s 3 4s 1/4 అనే కదా అర్థం. 1 yearలో 3 months అంటే 1/4 అని అర్థం. సో 2 1/4 years అని రాసుకోవచ్చు కదా. సో P తెలుసు, I తెలుసు, T తెలుసు, రేట్ కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 100 బై P ఇంటూ T. ఈ ఫార్ములాస్ అన్నీ ఎలా వచ్చాయో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు I ఎంత? 252 ఇంటూ 100 డివైడెడ్ బై P ఎంత? 1600 ఇంటూ టైం ఎంత? 2 1/4. ఇప్పుడు 2 1/4 అంటే మీనింగ్ ఏంటి? 4 2s 8, 8 + 1 9, 9/4 years అనే కదా మీనింగ్. సో ఇంటూ 9/4. ఇక్కడ ఈ 4 పైన రాసుకోవచ్చు కదా. సో ఇంటూ 4. zeros zeros gets cancelled. 4 1s 4 4s 2 2s 4, 2 1s 2 2s 4, 2 6 are 252. So 2 1s again, 2 into 6 12 63, 9 1s 9 7s. సో ఆన్సర్ ఏం మిగిలింది? 7. సో మన రేట్ ఎంత? 7%. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సమ్ ఆఫ్ ₹400 అమౌంట్స్ టు ₹480 in 4 years. వాట్ విల్ ఇట్ అమౌంట్ టు ఇఫ్ ద రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే మన ప్రిన్సిపల్ అనేది 400 నుంచి 480కి ఇంక్రీజ్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 4 yearsలో. సో 4 yearsలో ఈ 400 అనేది 480కి చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ రేట్ అనేది 2% ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ అమౌంట్ ఏమవుతుంది అని అడిగారు. ఇప్పుడు మనకి నిన్న నేర్చుకున్న ఫార్ములాస్లో ఇంకొక ఫార్ములా ఏం చూసాము?
ప్రిన్సిపల్ అనేది 100 ఉన్నట్లయితే I ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసుకున్నాము, R ఇంటూ T. T ఎంత, 4 years. ఇప్పుడు రేట్ అనేది మనం నార్మల్గా 1 అనుకుంటే 2% ఇంక్రీజ్ చేశారు. సో ఏమవుతుంది, 2 ఇంటూ 4 ఎంత, 8. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమనుకున్నాం మనం, 100కి 400 అని చెప్పారు. 100కి 400 అంటే 1కి ఏమవుతుంది, జీరోస్ గెట్స్ క్యాన్సల్, 1కి 4 అని అర్థం. మనకెంత కావాలి, 8కి కావాలి. 1కి 4 అంటే 8కి ఏమవుతుంది, 8 ఇంటూ 4 దట్ ఈస్ 32. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏమవుతుంది, 418. రేట్ కనుక 2% ఇంక్రీజ్ చేసినట్లయితే 32 యాడ్ అవుతుంది. సో 8 + 3 ఈజ్ 11. సో అమౌంట్ అనేది 512 అవుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ప్రిన్సిపల్ అనేది 400 నుంచి 480కి చేంజ్ అవుతుంది 4 years గ్యాప్లో. ఇప్పుడు ఇక్కడ రేట్ కనుక 2% ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ అమౌంట్ ఏమవుతుంది అని అడిగారు. మనకు ఒక ఫార్ములా తెలుసు, ప్రిన్సిపల్ కనుక 100 అయినట్లయితే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T అన్న విషయం తెలుసు. T ఎంత, 4 years. ఇక్కడ 2% ఇంక్రీజ్ చేశారు. సో 2 ఇంటూ 4 దట్ ఈస్ 8. 100కి 400 అని చెప్పారు. 100కి 400 అంటే 1కి ఏమవుతుంది, 4. మనకెంత కావాలి, 8కి కావాలి. 8కి ఏమవుతుంది, 8 ఇంటూ 4 దట్ ఈస్ 32. ఇప్పుడు 2% రేట్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ 480కి 32 రూపీస్ యాడ్ అయ్యి అమౌంట్ అనేది 512 రూపీస్ అవుతుంది అని అర్థం. వెరీ సింపుల్. మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 2 times in 7 years. In how many years will same sum becomes 4 times at same rate of interest? క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, మన సమ్ ప్రిన్సిపల్ అనేది 7 yearsలో 2 times అవుతుంది. అంటే ఇప్పుడు 1 ఉంటే అది 2 times అవుతుంది. 2 times అంటే 1 కాస్త 2 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో, 7 yearsలో. 7 yearsలో మన సమ్ అనేది 2 times అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది, 1. 7 yearsలో 1. నెక్స్ట్ ఇప్పుడు ఇదే సమ్ 4 times అవుతుంది. ఎన్ని ఇయర్స్ ఆఫ్ టైంలో అని అడిగాడు. డిఫరెన్స్ ఏంటి, 4 - 1 3. 7 yearsకి 1, మరి 3కి ఎన్ని ఇయర్స్, 7 ఇంటూ 3 దట్ ఈస్ 21 years. ఒకటి ఇలా సాల్వ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి n1 - 1/n2 - 1 = t1 / t2. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఎన్ని టైమ్స్ పెరిగింది అన్నాడు, ఫస్ట్ 2 times పెరిగింది అన్నాడు. సో 2 - 1 నెక్స్ట్ 4 times అవుతుంది అన్నాడు. సో 4 - 1 = ఫస్ట్ టైం ఎంత, 7 years. సెకండ్ టైం ఏంటో మనం కనుక్కోవాలి, అంటే T2 ఏంటో కనుక్కోవాలి. 2 - 1 ఎంత, 1. 4 - 1 ఎంత, 3 = 7/T2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే T2 × 1 = 7 × 3. T2 × 1 = 3 × 7. T2 × 1 అన్నా T2 అన్నా ఒకటే. సో T2 = 7 × 3 దట్ ఈస్ 21 years. సింపుల్. అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times in 3 years. In how many years will the same sum become 64 times at same rate of interest? మన సమ్ అనేది 8 times అవుతుంది అని చెప్పాడు. డిఫరెన్స్ ఎంత, 7. అంటే 3 yearsలో 7 పెరిగింది అని అర్థం. నెక్స్ట్ ఇదే సమ్ 64 times అవుతుంది. ఎంత ఉంది డిఫరెన్స్, 64 - 1 63.
ఇప్పుడు ఈ 7 పెరగడానికి 3 ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది. మరి 63 పెరగడానికి ఎన్ని ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది అని అడిగారు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇయర్స్ ఉంది, రైట్ సైడ్ ఎంత పెరిగిందో డిఫరెన్స్ ఎంత ఉందో చూసాం. ఇలా 3 థింగ్స్ ఇచ్చేసి 4th వన్ కనుక్కోమంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇది ఎక్స్ అని అనుకుందాం. ఎక్స్ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 63 ఇంటూ 3. x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 63 బై 7. ఈ 7 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ బై 7 అవుతుంది. 7 1 7, 7 9 63. 3 ఇంటూ 9 ఎంత? 27. సో ఈ 63 పెరగడానికి 27 ఇయర్స్ పడుతుంది అని అర్థం. ఇప్పుడు ఇదే దాన్ని మన ఫార్ములాలో పెట్టి సాల్వ్ చేస్తే ఏమవుతుంది? n1 మైనస్ 1 బై n2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t1 బై t2. n1 ఎంత? 8. 8 మైనస్ 1 బై n2 ఎంత? 64 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t1 ఎంత? 3 ఇయర్స్. t2 ఏంటో కనుక్కోవాలి. 8 మైనస్ 1 ఎంత? 7. 64 మైనస్ 1 ఎంత? 63 ఈజ్ ఈక్వల్ టు 3 బై t2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే t2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 63. సో ఈ 7 ఇటు సైడ్ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే t2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 63 బై 7. 7 1s 7 9s. 3 ఇంటూ 9 దట్ ఈస్ 27 ఇయర్స్. అదే మన ఆన్సర్. అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 2 times ఇన్ 6 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సేమ్ సమ్ బికమ్స్ 10 times ఎట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? n1 ఎంత? 2. n2 ఎంత? 10. t1 ఎంత? 6. t2 ఏంటో కనుక్కోమన్నాడు. మన ఫార్ములా ఏంటి? n1 మైనస్ 1 బై n2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t1 బై t2. n1 ఏంటి? 2. మైనస్ 1 బై n2 ఎంత? 10. మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t1 వచ్చేసి 6, t2 ఏంటో మనం కనుక్కోవాలి. 2 మైనస్ 1 ఎంత? 1. 10 మైనస్ 1 9 ఈజ్ ఈక్వల్ టు 6 బై t2. క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే t2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 9. t2 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 9 దట్ ఈస్ 54 ఇయర్స్ అని అర్థం. వెరీ సింపుల్. మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి a certain sum at a certain rate of SI becomes 720 rupees in 2 years and 1020 rupees in 7 years. Find principal. ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిన్సిపల్ ఏంటో ఇవ్వలేడు, ఇంట్రెస్ట్ ఏంటో ఇవ్వలేడు. కానీ ఏం డేటా ఇచ్చాడు? 2 ఇయర్స్లో అమౌంట్ అనేది 720కి చేంజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 7 ఇయర్స్లో అమౌంట్ అనేది 1020 అవుతుంది. ఇదేంటిది? అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపితేనే మన అమౌంట్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ 1020 మైనస్ 720 0 0 3 300 అంటే 5 ఇయర్స్లో ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 300 రూపీస్ పెరిగింది. 5 ఇయర్స్లో 300 రూపీస్ అంటే 1 ఇయర్కి ఏమవుతుంది? 300 బై 5 దట్ ఈస్ 60. మనకి 2 ఇయర్స్లో ఎంతనో కావాలి. 1 ఇయర్కి 60 పెరిగిందంటే 2 ఇయర్స్కి ఎంత పెరిగి ఉంటుంది? 2 ఇంటూ 60 దట్ ఈస్ 120. 5 ఇయర్స్లో 300 రూపీస్ ఇంట్రెస్ట్ పెరిగింది. మరి 1 ఇయర్లో ఎంత పెరిగినట్టు? 60 రూపీస్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు. మరి 2 ఇయర్స్లో 2 ఇంటూ 60 120. ఇదేంటిది? ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి అమౌంట్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ ఏంటో కావాలి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్.
720 మైనస్ 120 మన ఆన్సర్ వచ్చేస్తుంది. 720 మైనస్ 120 దట్ ఈస్ 600. సో మన ప్రిన్సిపల్ ఏంటి 600. ఆ ప్రిన్సిపల్ 2 ఇయర్స్లో 720 అయ్యింది, 7 ఇయర్స్లో 1020 రూపీస్ అయింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఏంటో ఇవ్వలేడు, ఇంట్రెస్ట్ ఏంటో ఇవ్వలేడు. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, 2 ఇయర్స్లో అమౌంట్ అనేది 720 అవుతుంది, 7 ఇయర్స్లో 1020 అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఏంటో కనుక్కోమన్నాడు. అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. అమౌంట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ని కలిపితేనే మన అమౌంట్ వస్తుంది. సో 2 ఇయర్స్ 7 ఇయర్స్ గ్యాప్ ఎంత ఉంది 5 ఇయర్స్. ఇక్కడ 300 అంటే 5 ఇయర్స్లో 300 ఇంట్రెస్ట్ పెరిగింది. మరి 1 ఇయర్లో ఎంత పెరిగినట్టు 300 డివైడెడ్ బై 5 దట్ ఈస్ 60. మనకి 2 ఇయర్స్కి కావాలి. 2 ఇయర్స్లో ఎంత పెరిగినట్టు 120 రూపీస్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు. ఇప్పుడు మనకి అమౌంట్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ ఏంటో కనుక్కోవాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ పి అన్నప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐ అవుతుంది. 720 మైనస్ 120 దట్ ఈక్వల్ టు 600. అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. A certain sum at a certain rate of simple interest becomes rupees 550 in 3 years and rupees 950 in 7 years. Find principal. మనకు ప్రిన్సిపల్ ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. డైరెక్ట్ ఏమి ఇచ్చాడు 3 ఇయర్స్లో అమౌంట్ అనేది 550 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 7 ఇయర్స్లో అమౌంట్ అనేది 950 రూపీస్ అవుతుంది. ఏమి ఇచ్చాడు అమౌంట్. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది 7 మైనస్ 3 దట్ ఈస్ 4 ఇయర్స్. ఇక్కడ 950 మైనస్ 550 అంటే 400 అని అర్థం. సో 4 ఇయర్స్లో 400 ఇంట్రెస్ట్ పెరిగింది అని అర్థం. 4 ఇయర్స్లో 400 పెరిగిందంటే 1 ఇయర్లో ఎంత పెరిగినట్టు 400 డివైడెడ్ బై 4 దట్ ఈస్ 100. మనకెంత కావాలి 3 ఇయర్స్కి కావాలి. 3 ఇయర్స్కి ఏమవుతుంది 3 ఇంటూ 100 దట్ ఈస్ 300. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసు, అమౌంట్ ఏంటో తెలుసు, ప్రిన్సిపల్ ఏంటో కనుక్కోవాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ పి అని అనుకున్నప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐ. సో అమౌంట్ ఎంత 550, ఇంట్రెస్ట్ ఎంత 300. సో 550 మైనస్ 300 దట్ ఈస్ 250. వెరీ సింపుల్. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో రేట్ కనుక్కోమంటే ఎలా చేస్తారు, మనకి టైం తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ ఏంటో కూడా తెలుసు. ఫార్ములా ఏంటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100 బై పి ఇంటూ టీ. ఐ ఎంత మనకి 100 ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత 250. 250 ఇంటూ టైం ఎంత 1. 0 and 0 gets cancelled. 25 ones, 25 fours. 4 into 10 that is 40%. Rate is equal to 40% అని అర్థం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.